brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇప్పుడు చూస్తున్న ఈ పర్టికులర్ విజువల్ మనకి సెకండ్ బాక్స్ లో కనిపిస్తున్నది. అక్కడ జరుగుతున్న ఆపరేషన్ కి సంబంధించి ముందుగా ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ రెస్క్యూ చేయాలి అంటే పొగ తగ్గాలంటే మంటలు తగ్గాలి. సో మంటల్ని కంట్రోల్లోకి తీసుకురావడం అన్నదే ఫస్ట్ కర్తవ్యం. కాబట్టి అక్కడ ఫైర్ ఫైటర్స్ అంతా కూడా తీవ్రంగా శ్రమించి మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం మనకి మిగిలిన బాక్సుల్లో కనిపిస్తోంది. అవన్నీ కూడా చూస్తుంటే విమాన శకలాలు పూర్తిగా అసలు విమానం అని అనిపించేలా లేదు ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే ఆ స్థాయిలో. ఎందుకంటే అది పడిపోయి కూలిపోయేసరికి ఒక్కసారిగా చెల్లా చెదురైపోయిన పరిస్థితి. విమాన శకలాలన్నీ కూడా అటు ఇటు చెల్లా చెదురైపోయాయి. చాలా వరకు విమానం బికాజ్ అది లోహ విహంగం కాబట్టి, లోహంతో చేస్తున్నది కాబట్టి ఎప్పుడైతే మంటలు అంటుకున్నాయో ఇమ్మీడియట్గా ధాటి ఆ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ జరిగిన ఈ ప్రమాదం ఫుల్ ట్యాంక్ కెపాసిటీతో ఉన్న ఒక విమానానికి జరిగిన ప్రమాదం. సో ఫుల్ ఫ్యూయల్తో ప్రయాణిస్తున్న ఆ విమానంలో ఒక్కసారిగా అది కూలిపోయి ప్రమాదం జరిగి మంటలు అంటుకుంటే అది ఏ స్థాయిలో ఉంటుందో మన ఊహకే వదిలేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ స్థాయిలో అక్కడ ప్రమాదం జరిగింది. పూర్తిగా విమానం అంతా కూడా కాలి బూడిదైపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. అక్కడికి వెళ్ళి ఫైర్ ఫైటర్స్ ముందు ఆ మంటల్ని అదుపు చేసి అక్కడ శిథిలాలన్నింటినీ తొలగించుకుంటూ ఆ శకలాల మధ్య ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారా, సహాయం కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నారా, తన దగ్గరకు వచ్చి ఎవరైనా తనని సేఫ్గా హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తారా అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అని చూసి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అక్కడి నుంచి ఇవాక్యువేట్ చేసి వాళ్ళని రెస్క్యూ చేసి సమీపంలోనే ఉన్న హాస్పిటల్కి తరలించడం అన్నది వాళ్ళందరి కర్తవ్యం. ప్రస్తుతం అదే పని జరుగుతూ ఉంది. ఇందాక మనం చూసిన విజువల్స్లో కూడా చాలామందిని ఇమీడియట్గా స్ట్రెచర్స్ మీద హాస్పిటల్స్కి తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ విమానంలో ప్రయాణిస్తూ ఉన్నారు. ముందుగా సమాచారం మనకు అందిన వెంటనే అది నిజమా కాదా, అది ఆయన ప్రయాణించాల్సి ఉంది కానీ వెళ్ళారా లేదా, ఇది అఫీషియల్గా మనకి తెలిసిందా లేదా అనేది కూడా మనం ఆలోచించాం. కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ మనకి ఆయన బోర్డింగ్ పాస్ రూపంలో వచ్చింది. విజయ్ రూపానీ ఇవాళ ప్రమాదానికి గురైన ఈ విమానంలో ఉన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రయాణిస్తున్న ఈ విమానం ఇవాళ మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. సరిగ్గా 1:17 ఈ విమానం టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ప్రమాదం జరిగిందన్నది దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతోంది. అండ్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే, అంటే చాలా దగ్గరలోనే విమానం కూలిపోవడంతో అది ఎయిర్పోర్ట్ అధికారుల దృష్టికి కూడా ఆలస్యం లేకుండా వితౌట్ ఎనీ డిలే ఇమీడియట్గా వాళ్ళు యాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చిందని చెప్పొచ్చు. అలాగే జనావాసాల్లో కూలిపోయింది. ఇది ప్రమాదం పెరగడానికి ఒక కారణమైంది. కానీ సమీపంలోనే హాస్పిటల్ ఉంది కాబట్టి ఒకవేళ ప్రమాదం ఇంకెక్కడైనా జరుగుంటే, ఇంకెక్కడైనా ఫోర్సెస్ అన్ని చేరుకోవడానికే కొన్ని గంటలు పట్టే అవకాశం ఉన్న లాంటి ప్రాంతాల్లో గనక ప్రమాదం జరుగుంటే అప్పుడు ఇంకా అసలు అందరూ హోప్స్ పూర్తిగా వదిలేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడేది. కానీ కళ్ళ ముందే విమాన ప్రమాదం జరిగింది. ఇమీడియట్గా ఎయిర్పోర్ట్ అథారిటీస్ యాక్ట్ చేశాయి. అక్కడ ఉన్న ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ని ఇమీడియట్గా అలర్ట్ చేశాయి. ఫైర్ అలారం ఇచ్చాయి. ఇమీడియట్గా వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి ఫైర్ ఫైటర్స్ అక్కడ మంటల్ని అదుపు చేయడానికి వాళ్ళ వంతు వాళ్ళు శ్రమిస్తూ ఉన్నారు. వీలైనంత మందిని కాపాడడానికి ఇంకొక వైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా శ్రమిస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు సమీపంలోనే హాస్పిటల్ ఉండడంతో క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించడానికి కూడా ఎక్కువ సమయం పట్టకుండా వీలైనంత త్వరగా వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ అందించే అవకాశం కూడా ఏర్పడింది. అది కూడా కాస్త మనకి ఊరట కలిగించే విషయం అని చెప్పాలి. లేకపోతే ఇలాంటి సందర్భాల్లో ఎంత ఇమ్మీడియట్గా మెడికల్ అసిస్టెన్స్ అందితేనే అంత త్వరగా ప్రాణాలు నిలబడే అవకాశం మనకు ఉంటుంది. కానీ అలాంటి ఆలస్యం జరగకుండా ఉండే విధంగా మనకి సమీపంలోనే హాస్పిటల్ ఉండడం కూడా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం. దీంతో ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ స్ట్రెచర్స్ మీద తరలిస్తున్న దృశ్యాలు అవి మాస్క్ చేసి చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ దృశ్యాలు చూస్తుంటే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. అంత పెద్ద ప్రమాదంలో, పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన ఈ ప్రమాదంలో శరీరాలు తగలబడిపోతే ఎలా ఉంటుంది చూడడానికి, కనీసం మనం తలుచుకుంటే కూడా గగురుపాటు కనిపిస్తుంది. ఈ దృశ్యాలు చూడండి, విమాన శకలాలవి. అది విమానం అని చెప్పుకోవడానికి ఏమన్నా ఛాయలు కనిపిస్తున్నాయా? లేదు. ఆ స్థాయిలో జరిగింది ఆ ప్రమాదం. చాలా తక్కువ ఎత్తు నుంచే విమానం కూలిపోయినప్పటికీ కూడా అందులో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఫుల్గా ఉండడం వల్ల మంటలు అంటుకోవడంతోనే ట్యాంక్ మొత్తం మంటలు అంటుకుని ఆ ఫ్యూయల్ మొత్తం పూర్తిగా తగలబడిపోయింది. దీని కారణంగానే ఆ ఫ్యూయల్ ట్యాంక్కి దగ్గరగా కూర్చున్న వాళ్ళంతా కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అన్నది ఇప్పుడు చెప్పడం కూడా చాలా కష్టంగా కనిపిస్తోంది.